వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 14 నెలల పాటు ఇజ్రాయెల్ హిజ్బుల్లా తీవ్రవాద గ్రూపుల మధ్య సాగిన భీకర యుద్ధం ముగిసినా ఆ ప్రాంతంలో శాంతి ఇంకా అందని ద్రాక్షే. ఎప్పుడు హిజ్బుల్లా ఉగ్రవాదుల అడ్డాగా ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు లెబనీస్ ఆర్మీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లిటానీ నది దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు ఉత్తర భాగాల్లో పట్టు సాధించేందుకు లెబనీస్ సైన్యం వేగంగా ముందుకు కదులుతోంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? లెబనాన్ సైన్యం సాధించిన విజయాలు ఏమిటి? లిటానీ రివర్ కి సౌత్, ఇజ్రాయెల్ బార్డర్ కి నార్త్. ఈ ప్లేస్ ఒకప్పుడు హిజ్బుల్లా టెర్రరిస్టుల అడ్డా. నేషనల్ ఆర్మీకి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ కి ఇక్కడ ఎంట్రీ లేదు. బట్ 1 year బ్యాక్ వార్ ఎండ్ అయ్యాక సీన్ మారింది. లెబనీస్ ఆర్మీ అప్రాక్సిమేట్ గా 10,000 సోల్జర్స్ తో తమ ప్రెజెన్స్ ని పెంచింది. స్మగ్లింగ్ కి యూజ్ చేసిన 11 క్రాసింగ్ పాయింట్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసింది. నిన్న ఆర్మీ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ని హార్డ్ టు రీచ్ ఏరియాస్ కు తీసుకువెళ్ళింది. హిజ్బుల్లా మాసివ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్న ప్లేసెస్ లో ఇప్పుడు లెబనీస్ సోల్జర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ డైలీ ఎయిర్ స్ట్రైక్స్ నవంబర్ 2024 సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎయిర్ అటాక్స్ చేస్తోంది. ఇందులో మెయిన్ గా హిజ్బుల్లా మెంబర్స్ టార్గెట్. బట్ అన్ఫార్చునేట్లీ 127 సివిలియన్ డెత్స్ కూడా రికార్డ్ అయ్యాయి. మరోవైపు హిజ్బుల్లా తమకు ఆ ఏరియాలో నో ఆర్మ్డ్ ప్రెజెన్స్ అని క్లెయిమ్ చేస్తోంది. డిజార్మింగ్ ప్లాన్ ని కూడా రిజెక్ట్ చేసింది. బ్రిగేడియర్ జనరల్ నికోలస్ థాబెట్ మాట్లాడుతూ ఈ క్రిటికల్ పీరియడ్ లో లెబనీస్ ఆర్మీ ట్రెమెండస్ ఎఫర్ట్స్ చేస్తోందని, జిప్కిన్ వ్యాలీ, రాకెట్ లాంచర్స్, టనల్స్ ఉన్న హిజ్బుల్లా బేస్ అక్కడ ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ప్రెజెన్స్ 0 అన్నారు. వారి పోస్టులు ఇప్పుడు లెబనీస్ సోల్జర్స్ కంట్రోల్లో ఉన్నాయని, వారు ఒక 100 మీటర్ల టనెల్ ను కనిపెట్టారని, దానిలో మెడికల్ క్లినిక్, ఫుడ్ సప్లైస్, కంప్లీట్ బేస్ ఉన్నట్టు క్లియర్ గా చెప్పారు. సీజ్ ఫైర్ తర్వాత ఇజ్రాయెల్ 5,198 సార్లు వైలేట్ చేసింది. కానీ లెబనీస్ ఆర్మీ 74 టనల్స్, 175 రాకెట్ లాంచర్స్ రికవరీ చేసింది. ఆర్మీ లిటానీ రివర్ సౌత్ లో 200 పోస్టులు, 29 పర్మనెంట్ బేస్లు సెట్ చేసింది. లెబనీస్ ఆర్మీ తమ నేషనల్ కంట్రోల్ ని రీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. సౌత్ లెబనాన్ డెస్టినీ ఇప్పుడు వారి చేతుల్లో ఉంది.